ఒక్కసారి ఆలోచించు. ఒకప్పుడు దేవుణ్ణి నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమించేవాడివి, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడివో గుర్తుందా? ఆ మొదటి ప్రేమ ఇప్పుడు ఉందా? ఒకప్పుడు దేవునితో ఉన్న ఆత్మీయ అనుబంధం ఇప్పుడు కూడా అలానే ఉందా? ఒకవేళ నీకు భక్తి తగ్గినట్టుగా అనిపిస్తే ఈ మాటలు నీకోసమే. ఒకప్పుడు ప్రార్థన చేయాలనే ఆసక్తి ఉండేది, బట్ ఇప్పుడు లేదు. చర్చికి టైంకి వెళ్ళిపోవాలి అనిపించేది, బట్ ఇప్పుడు మాత్రం ఏదో ఒక టైంలో వెళ్తే చాలు అనుకుంటున్నావు. ఎందుకు ఇలా జరుగుతుంది? అలా భక్తి తగ్గకుండా దేవునికి దగ్గరగా ఉండి దేవుని మీద ప్రేమ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. రోమియోలకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆసక్తి విషయంలో మంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. మన ఆసక్తిని కోల్పోకుండా దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన్ని మనం ఎంత ఎక్కువ ప్రేమిస్తామో భక్తి జీవితంలో అంత అభివృద్ధి చెందుతాం. అసలు భక్తి జీవితంలో మనం ఎందుకు వెనకపడిపోతున్నామో తెలియటానికి 4 కారణాలు చెప్తాను. మొదటి కారణం, మన జీవితంలో బిజీ అయిపోవడం వలన భక్తి జీవితం తగ్గిపోతుంది. డబ్బు సంపాదించడం కోసం ఎక్కువ వర్క్ చేయడం, బిజీ జాబ్స్ వలన మన టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తాం. జాబ్స్ అయినా వర్క్ అయినా మన అవసరాలకి సరిపోయేంత వర్క్ చేస్తే చాలు. రోజులో అట్లీస్ట్ 1 అవర్ అయినా ప్రేయర్కి టైం లేకుండా చేసే వర్క్కి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ లైఫ్ పర్మనెంట్ కాదు, దేవునితో కలిసి ఉండే లైఫ్ పర్మనెంట్. అదే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఏ పని అయినా జాబ్ అయినా దేవునికి దూరం చేసే విధంగా ఉంటే వెంటనే మానేసి దేవుణ్ణి అడగండి. అప్పుడు దేవుడు మీకు కావాల్సిన జాబ్ని ఇస్తారు. రెండవ కారణం, మనస్సులో గర్వం రావడం వలన భక్తి జీవితం తగ్గిపోతుంది. సామెతలు 16:18లో ఇలా రాయబడి ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్వం అనేది చాలా డేంజర్. గర్వం వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి భక్తి తగ్గిపోతుంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకి కృప అనుగ్రహించును అని యాకోబు 4:6లో చదువుతున్నాం. గర్వం నీలోకి ఎంటర్ అయిందంటే ఇంకా భక్తి తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి, ఒకప్పుడు నేను ఎంతో భక్తిగా ఉండేవాడిని, ఎంతో ప్రార్థన చేసేవాడిని, నాకంటే బాగా ఎవరూ ప్రార్థన చేయలేరు అని అనవసరమైన గర్వపు మాటలు వస్తాయి. సో గర్వం అనేది చాలా డేంజర్. ఆ గర్వం నీలో ఉంటే వెంటనే తీసేమని దేవుణ్ణి అడుగు. గర్వం నీలో ఉంటే భక్తి జీవితంలో అభివృద్ధి చెందలేవు. జాగ్రత్త. మూడవ కారణం, ప్రార్థన చేయడం అనేది ఒక ఆచారంగా మారినప్పుడు భక్తి జీవితంలో వెనకబడతారు. యెషయా 29వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. ఈ వాక్యం అర్థం ఏంటంటే, పెదవులతో ప్రార్థన చేస్తున్నారు కానీ హృదయంతో చేయడం లేదు. ఏదో ఈరోజు ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ప్రార్థన చేస్తున్నారు, కానీ హృదయంతో ప్రార్థన చేయడం లేదు. దేవుడు మన ప్రార్థనా గదిలోకి వచ్చారు, ఆయనతో మనం మాట్లాడుతున్నాం, మన ప్రార్థన ఆయన వింటున్నారు అనే గ్రహింపు లేకుండా ప్రార్థన చేస్తారు. అలా ఆచారంగా ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం ఉండదు. భక్తి జీవితంలో ఇంకా వెనకపడిపోతాం. కాబట్టి ఇక నుంచి పెదవులతో ఆచారపూర్వకంగా కాదు, హృదయంతో ఆత్మతో ప్రార్థన చేసి దేవునికి దగ్గర అయ్యి దేవుని ప్రెజెన్స్ని అనుభవించు. 4వ కారణం, మొదటి ప్రేమని మర్చిపోయి కృతజ్ఞత హృదయం లేకపోవడం వలన భక్తి జీవితంలో వెనకబడిపోతారు. పేతురు చేసింది కూడా అదే. జాలరిగా ఉన్న పేతురుని యేసు ప్రభు శిష్యునిగా చేసుకున్నాడు. అప్పుడు పేతురు, నీ కోసం ఏదైనా చేస్తా యేసయ్యా, నా ప్రాణమైనా ఇస్తా అన్నాడు. సేమ్ అదే పేతురు, యేసయ్య నాకు తెలియదని 3 సార్లు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తాడు. కానీ యేసు ప్రభు మాత్రం మళ్ళీ పేతురు దగ్గరికి వచ్చి నా కొరకు సేవ చేయాలి అంటాడు. సో అప్పుడు పేతురు మారిపోతాడు. సేమ్ మనం కూడా అలానే మన మొదటి ప్రేమని మర్చిపోతున్నాం. మన పాపంలో పడి ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం ఎంత బాధ పెట్టినా సరే దేవుడు మాత్రం మనల్ని ప్రేమించి నశించిపోకుండా రక్షించిన రోజుని మర్చిపోవడం వలన మనం భక్తి జీవితంలో వెనకబడిపోతున్నాం. అయినా కూడా దేవుడు ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నాడు. మనం మొదటి ప్రేమని మర్చిపోయినా కూడా ఆయన ప్రేమ మాత్రం మన మీద ఇంకా తగ్గలేదు. నువ్వు భక్తి జీవితంలో వెనకబడినా కూడా
ఆయన ప్రేమను చూపించడంలో మాత్రం వెనకపడలేదు. ఈరోజు దేవుడు కోరుకునేది ఒక్కటే, నీ మొదటి ప్రేమను గుర్తు చేసుకో. మళ్ళీ ప్రార్థన చెయ్యి, బైబిల్ చదువు, మళ్ళీ భక్తి జీవితంలో అభివృద్ధి చెందు. అదే దేవుని కోరిక. ఈ 4 కారణాల వల్లనే భక్తి జీవితంలో వెనకబడిపోతున్నాం. అలా భక్తి తగ్గకుండా ఉండటానికి 5 మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి మార్గం, ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా భక్తి జీవితంలో నిలబడలేం. ప్రార్థన తగ్గితే ఆటోమేటిక్గా భక్తి తగ్గిపోతుంది. ప్రార్థన చేయడం భారంలాగా ఉండకూడదు. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఒక్కసారి ఆలోచించు, నీకు నచ్చిన వాళ్ళతో టైం తెలియకుండా మాట్లాడతావు. నీ మొబైల్ని యూజ్ చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు కదా. మరి నీకు లైఫ్ ఇచ్చి, నిన్ను రక్షించి, నీకు పరలోకం ఇస్తా అంటున్న దేవునికి రోజు ప్రార్థన చేయలేవా? నా కొరకు 1 గంట సేపైనా ప్రార్థన చేయలేవా అని దేవుడు నిన్ను అడుగుతున్నారు. కాబట్టి ప్రార్థన చేయడం మానొద్దు. రెండవ మార్గం, డైలీ బైబిల్ చదవాలి. మన శరీరానికి ఆహారం లేకపోతే ఎలా బలహీనపడుతుందో, సేమ్ అలానే మన ఆత్మకి వాక్యం లేకపోతే భక్తి బలహీనపడుతుంది. మత్తయి సువార్త 4:4 ఇలా రాయబడి ఉంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనేను. బైబిల్ అనేది పాస్టర్స్ మాత్రమే చదివే గ్రంథం కాదు. ప్రతి ఒక్క మనిషి తప్పకుండా చదవాల్సిన గ్రంథం. వాక్యం నీకు దారి చూపిస్తుంది. వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. వాక్యం లేకపోతే భక్తి తగ్గిపోతుంది. ఇక నుంచి రోజులో కనీసం 30 మినిట్స్ అయినా చదవడం స్టార్ట్ చేయండి. మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. మూడవ మార్గం, ప్రతి సమయంలో దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా దేవుణ్ణి స్తుతించాలి. అదే దేవుని చిత్తం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16-18 వరకు ఇలా రాయబడి ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సంతోషంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ స్తుతిస్తారు. అలా ఉండకూడదు. ప్రతి సమయంలో స్తుతించాలి. నువ్వు స్తుతించిన ప్రతిసారి దేవుని సన్నిధి దిగి వస్తుంది. స్తుతించినప్పుడు శత్రువులతో యుద్ధం గెలుస్తావు. స్తుతించినప్పుడు మన మనస్సు దేవుని వైపు తిరుగుతుంది. ఒక్కసారి ఆలోచించు, దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? దేవుడు స్తోత్రముల మీద ఆసీనుడై అని ఉన్నాడని బైబిల్లో చదువుతున్నాం. కాబట్టి దేవుని ప్రతి సమయంలో స్తుతించడం మర్చిపోకు. 4వ మార్గం, ఫాస్టింగ్ ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది చాలా శక్తిని ఇస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బంధకాల నుంచి ఉపవాసం మనకు విడుదల ఇస్తుంది. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనలో జరిగే 5 శక్తివంతమైన కార్యాల గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మీకు తెలుసుకోవాలనుంటే ఆ వీడియోని చూడండి. ఫాస్టింగ్ అనేది మన ఆత్మ స్ట్రాంగ్ చేస్తుంది. మనకి తెలియకుండానే దేవునికి ఎక్కువ కనెక్ట్ అయిపోతాం. మనం ఉపవాసం ఉన్న ప్రతిసారి మన ఆత్మలో మనకి మార్పు వస్తుంది. దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అనే గ్రహింపు వస్తుంది. కాబట్టి వారంలో 1 రోజైనా ఉపవాసం ఉండండి. కనీసం సంఘంలో ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు నియమిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న ప్రతిసారి నీ భక్తి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఉపవాసం ఉండడం స్టార్ట్ చేయండి. 5వ మార్గం, పరిశుద్ధులతో భక్తిగా జీవించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళే నిన్ను భక్తి జీవితంలో ఎదగటానికి సహాయం చేస్తారు. నువ్వు భక్తిలో తగ్గిన ప్రతిసారి నిన్ను మోటివేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇప్పుడు ఫైర్ కావాలి, బట్ నువ్వు మాత్రం వాటర్ దగ్గరికి వెళ్తే నీకు ఫైర్ వస్తుందా? ఆలోచించు. నువ్వు మండాలి అంటే నీ చుట్టూ నిన్ను మండించే వాళ్ళు ఉండాలి, కానీ నీళ్లు వేసి చల్లార్చే వాళ్ళు కాదు. కాబట్టి నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు బైక్ రైడ్కి వెళ్దాంరా అనే ఫ్రెండ్స్ మనకొద్దు. బైబిల్ చదువుదాంరా, ప్రార్థన చేద్దాంరా అనే ఫ్రెండ్ మనకి కావాలి. ఒక్కసారి ఆలోచించు, నీ ఫ్రెండ్స్ ఎవరు? నిన్ను లోకంలోకి తీసుకువెళ్ళే వాళ్ళ, లేదంటే ప్రార్థన వైపు నడిపించే వాళ్ళ? నీ ఫ్రెండ్స్ భక్తిగా ఉంటే నిన్ను కూడా భక్తిగా ఉంచడానికి ట్రై చేస్తారు. సో భక్తిగా జీవించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. భక్తి జీవితంలో వెనకపడిపోవటానికి 4 కారణాలు చెప్పాను. ఆ 4 కారణాల్లో ఏది మీ జీవితంలో ఉన్నా వెంటనే దేవుణ్ణి తీసేయమని అడగండి. అలాగే భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలనే టాపిక్ మీద 5 మార్గాలు చెప్పాను. 1,
డైలీ ప్రార్థన చేయాలి. 2 డైలీ బైబిల్ చదవాలి. 3 ప్రతి సమయంలో దేవుణ్ణి స్తుతించాలి. 4 ఫాస్టింగ్ ఉండాలి. 5 భక్తిగా జీవించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఈ 5 నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా భక్తి జీవితంలో అభివృద్ధి చెందుతావు. ఈరోజు దేవుడు నీతో ఒక మాట మాట్లాడాలి అనుకుంటున్నాడు. నా మొదటి ప్రేమ నీకు గుర్తు ఉందా, లేదా మర్చిపోయావా? ఆలోచించు. ఒకప్పుడు ప్రార్థన చేయకపోతే హార్ట్ అంతా హెవీగా ఉండేది, బట్ ఇప్పుడు అలా ఉందా? బైబిల్ చదివి ఎన్ని రోజులైంది? ఇంతకుముందు దేవుడు నీతో వాక్యంతో మాట్లాడేవాడు, బట్ ఇప్పుడు మాట్లాడుతున్నాడా? మారింది దేవుని ప్రేమ కాదు, మనమే, మన భక్తే మారింది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ప్రభువా, మేము నీ మొదటి ప్రేమని మర్చిపోయాము, నీకు దూరమయ్యాము, బట్ నీ ప్రేమ మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. నాకు మొదటి ప్రేమని గుర్తు చేయండి. భక్తి జీవితంలో అభివృద్ధి పరచండి ప్రభువా అని దేవుణ్ణి అడగండి. ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఈరోజు దేవునికి ఒక తీర్మానం చేయండి. ఇక నుంచి నా మొదటి స్థితిని, నా మొదటి ప్రేమని మర్చిపోని ప్రభువా, నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటా, మీకు దూరం అవ్వకుండా జాగ్రత్త పడతాను యేసయ్యా, మీరు నాకు సహాయం చేయండి యేసయ్యా అని మాట్లాడండి. లేట్ చేయొద్దు. నీ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఒక్కసారి ఆయన నీ హృదయంతో అడిగితే చాలు, ఆయన నీ దగ్గరికి వస్తారు. ఆమేన్.